వరలక్ష్మి వ్రతాలు కదండి, కాంబో ప్యాకులు అంట. బూర్లు, గారెలు, శిరాన్నం, అలాగే పులిహార, చక్కెర పొంగలి ఇటువంటివి చేసి కుడువులు అయ్యి అమ్ముతున్నారు. అవి తెచ్చుకుని పూజలు చేస్తున్నారు. ఏమంటే అన్ని అవసరం లేదండి. అంత క్షీరాన్నం వండుకుని, సలివిడి వడపప్పు పెట్టుకుని, పానకం పెట్టుకుని, కొబ్బరికాయ కొట్టుకుని, తాంబూలం పెట్టుకుని చేసుకున్న పూజే. కానీ వాళ్ళు స్నానం చేశారో లేదో, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు గమ్ముని వ్యాపారం చేసుకునే వాళ్ళు బోళ్ళంతా శుభ్రం చేసి అన్నీ చెయ్యాలి, తలస్నానం చేసి వండాలి అంటే వాళ్ళకి కుదరదు. వాళ్ళ బిజినెస్ అది. కానీ మనం ఎలా చేసుకుంటాం? పొద్దున్నే లేచిన తర్వాత మొహం కడుక్కుని తలస్నానం చేసి మంచి బట్ట, ఉతికిన బట్ట కొత్తదో పాతదో కట్టుకుని మనం పనులు ప్రారంభించుకుంటాం. ఒక దేవుడి దగ్గర పువ్వు పెట్టాలన్నా తలస్నానం చేస్తేనే కానీ పెట్టాం. అటువంటివి ఉన్నప్పుడు ఈ అరాకొర అంగు కోసం చేసే పూజలు అయిపోతాయి. కానండి ఆ కాంబో ప్యాకులు తెచ్చి ఇన్ని రకాలు పెట్టాము అని అంటే అమ్మవారు స్వీకరిస్తుందా చెప్పండి? నాకైతే అలా మనస్కరించదండి. మనం చేతితో చేసుకున్నది ఎంతో అంతో మనకు తోసినట్టు, మనకు ఒక రకం, 2 రకాలు, 3 రకాలు, 10 రకాలైనా ఎంతంత చేసే అవసరంలా ఎంతంత చేసుకోవచ్చు. మన ఆనమాన పెట్టో లేకపోతే మన పెద్దోళ్ళు ఏం చేసారో దాన్ని పెట్టి మనం చేసుకోవచ్చు. కానీ కొనుక్కొచ్చి పెడతానికి ఇది ఏమన్నా స్వీట్ షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెడతానికి అవి కూడా అనవసరం కదండి. పళ్ళో పలాలో పెట్టుకుంటారు, ఇంట్లో శరాన్నం అని అటువంటివన్నీ వండుకుంటారు. ఇప్పుడు సప్త శనివారాలు చేసినా, మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసినా, ఏది చేసినా సలివిడి వడపప్పు పానకం 3 ఇంపార్టెంట్. అలాగే కొంచెం శరాన్నం ఇంపార్టెంట్. ఈజీగా చేసుకోవచ్చు. చక్కెర పొంగలైనా, శరాన్నం అయినా, పులిహార అయినా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలకి తెలియదు అనుకోండి. పెద్దోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల పని పిల్లలు చేసుకుంటే పెద్దోళ్ళు కొంచెం స్నానం చేసి అటువంటివి చేసి అక్కడ పెడితే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇది మానేసి వెళ్ళిపోయి అలాగ ఆర్డర్ పెట్టుకుని రకరకాలు తెప్పించి, నాకు ఒక ఆవిడ చెప్పింది, నిన్న శుక్రవారం అయింది కదండి, తొలి శుక్రవారం మేము 11 రకాల వంటలు పెట్టుకున్నాము అని చెప్పింది. నాకు చెప్తే చేసారా అమ్మా అని అడిగాను. ఎవరు చేస్తారండి ఇంట్లో? మాకు వచ్చేంటండి అన్నీ మేము చేయలేమండి బాబాయ్, అన్నీ ఎవడ పడతాడండి, డబ్బులు ఇచ్చేస్తే తెచ్చి ఇచ్చారు అని చెప్పింది ఆవిడ. నాకు చాలా బాధ అనిపించింది. అంటే దేవుడిని కూడా మన వ్యాపారంలోకి దింపేస్తున్నట్టుంది. అవన్నీ తెచ్చి ఆయన పెట్టమన్నాడా? ఈ లోపేమో అవి అక్కడ పెడతాం, పెట్టి పూజ చేసుకున్న తర్వాత అవి పంచి పెడతాం, బాగానే ఉంది. కానీ అది చేసిన విధానం ఏంటో మనకు తెలియదు. ఇదివరకు ఏం చేసేవారంటే, నా చిన్నతనంలో వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ఇల్లు దులిపేసుకుని బల్లల మీద, పల్లెటూరులో మాట చెప్తున్నానండి, బల్లల మీద సామాన్లు తోమేసుకుని ఇంట్లో సున్నం వేసేసుకుని, ఆ గదిలో దేవుడి గది సున్నం వేసేసుకుని చక్కగా కడుక్కుని ముగ్గులు పెట్టుకుని, లేకపోతే అలుక్కుని ముగ్గులు పెట్టుకుని నీట్గా చేసేసి మామిడి తోరణాలు కట్టేసుకుని తెల్లవారుజాములు లేసి తలస్నానం చేసేసి కొంచెం కొంచెం వండుకుని పెట్టుకునేవారు. 10 రకాలు 9 రకాలు మన ఇష్టాన్ని మన ఓపికని పెట్టి చేసేసి పెట్టేసేవారు. అది పెద్ద ఉండేది కాదండి. 1 కేజీ పిండి తడిపి చేసారనుకోండి ఒక్కబెట్టి, ఆ ఒక్కబెట్టిన పిండిని ఏం చేసేవారంటే కాసినేమో ఉండ్రాలు చేసేవారు, కాసినేమో బెల్లం తాలికలు చేసేవారు, కాసినేమో కుడువులు చేసేవారు, అంతంత కుడువులు చేసేవారు. అదే పిండి, ఒకే పిండిని ఇన్ని రకాలు చేసేవారు. ఇదో గిన్నెడు అదో గిన్నెడు అలా అయ్యేది. ఇంత పిండి అంత పిండి అన్నిటికీ సర్దేవారు, ఇంత చిరాన్నం వండుకునేవారు. మళ్ళీ ఈ కుడుములు చేసేటప్పుడు గజ్జికాయల్లాగా పొడుగ్గాను చేసి జిల్లేడికాయలు అనేవారు. అందులోనేమో కొబ్బరి కానీ పూర్ణం కానీ పెట్టేసి వండేవారు. అది ఆవిరి మీద ఉడకటమే కదండి ఇడ్లీ పాత్రి. ఇప్పుడు ఇదివరకు అలా కాదండి, దాన్ని ఏమంటారు, ఒట్టిగడ్డి నీళ్లు పోసేసి గిన్నెలో అడుగున పైన ఒట్టిగడ్డి పెట్టేసేవారు. ఒట్టిగడ్డి పెట్టేసి ఒట్టిగడ్డి పైన ఒక క్లాత్ తడిపేసి వేసేసేవారు. దాని మీద ఇవన్నీ పేర్చేసి వండేవారు. ఈ నీళ్ళు కింద కొత్త ఉడుకుతుంటుంటే పైన అన్నీ ఉడికిపోయాయి. ఈ ఏంటి కొన్నేమో చిన్న చిన్న కుడువులు, కొన్ని పెద్ద కుడువులు, కొన్నేమో నేను చెప్పాను జిల్లేడికాయలైనా అయ్యి అలా పెట్టేవారు. ఒక్కసారి అన్నీ అయిపోయాయి. అంత సులువు చేసేవారు అప్పుడు. ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రాం పెట్టేసుకుంటున్నారు. ఏంటి, వంటలో పురమాయించేసుకోవటం, అలాగా చేసేసుకుంటారు. ఇంకా పెద్దగా చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు, కొంత లేని వాళ్ళు ఉంటే వంటలకు అయ్యి ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని తెచ్చుకుని చక్కగా స్నానం చేయించేసి
మనం అన్నీ సమకూర్చి అక్కడ పెట్టి కొంత వండి పెట్టండి అని వండించుకుని వాళ్ళకి ఏదో తొలమో పొలమో ఇచ్చుకున్నా కానీ ఫలితం ఉంటుంది. అది అలా చేయట్లేదండి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏమన్నా బాధ కలుగుతుందేమో నాకు తెలియదు కానీ మనం దాన్ని మార్చేస్తున్నాం. మార్చేసినందువల్ల మనకే నష్టం కానీ వాళ్ళకి నష్టం ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ కాదు కదండి.